కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ అక్రమం జరిగినా, ఎక్కడ అవినీతి జరిగినా, ఒక కబ్జా అనుకోవచ్చు, లేదా ఒక గ్రానైట్ మాఫియా అనుకోవచ్చు, లేదా ఇతరత్ర అవినీతికి సంబంధించిన ఏ విషయమైనా మంచిదే. ఫస్ట్ కరీంనగర్ జిల్లాలో మొదట వినిపించే పేరు బేతి మహేందర్ రెడ్డి. ఎక్కడ అక్రమం జరిగితే అక్కడ అనంతరం నేనున్నానంటూ నిలబడి దానికి సంబంధించిన ప్రాసెస్లో ముందుండి నిలబడి నడిపించి కొట్లాడేది బేతి మహేందర్ రెడ్డి మాత్రమే. బేతి మహేందర్ రెడ్డి పేరు ఎక్కువగా మనకు వినిపిస్తుంది. ఈరోజు మనము తనతోటి ఈ విషయాలన్నీ ముచ్చటించడానికి మనము బేతి మహేందర్ రెడ్డి గారితో మాట్లాడడం, తన దగ్గరికి ఈరోజు రావడం జరిగింది. తను బీజేపీలో, భారతీయ జనతా పార్టీలో సీనియర్ నాయకులే కాకుండా అడ్వకేట్ వకీల్ సాబ్ వృత్తిలో కూడా రాణిస్తూ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా కూడా తన బాధ్యతలు నిర్వహిస్తూ సమాజానికి సేవలు అందిస్తున్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. ఓకే అండి. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా నిజానికి కరీంనగర్ జిల్లాలో గత 10 సంవత్సరాలుగా నేను అబ్జర్వ్ చేస్తున్న విషయం, ఎక్కడ ఒక కబ్జా జరిగిందంటే దానికి సంబంధించిన ఇప్పుడు బొమ్మకల్ కబ్జాలు కావచ్చు, గ్రానైట్ మాఫియా కావచ్చు, ఇసుక అక్రమ రవాణా కావచ్చు, ఎక్కడ ఏది అవినీతి తప్పు జరిగింది అంటే మీరు అక్కడ ముందుగా వినిపించే పేరు బేతి మహేందర్ రెడ్డి అక్కడికి వచ్చాడు. ఆ కేసును టేకప్ చేయడానికి ముందట నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు మీ అలవాటు ఎందుకు ఎంచుకున్నారు? నేను భారతీయ జనతా పార్టీలో దాదాపు 20 సంవత్సరాల పైగా నేను కార్యకర్తగా అలాగే నాయకునిగా కొనసాగుతున్నాను. నాకు నా పార్టీ నేర్పిన ఏదైతే ఉందో, ప్రతి ఇష్యూని ఏదైతే ఉందో, అవినీతి జరగని, అక్రమాలు జరగని, ఆ ఇష్యూపై మాట్లాడమని చెప్పేసి నా పార్టీ నాకు నేర్పించింది. నాకు అంటే ఆ విధంగానే నేను ఫస్ట్ నుంచి కూడా నేను సంఘ కార్యకర్తగా ఉంటుకుంటూ అలా విషేంద్ర పరిస్థితులు కూడా పనిచేయడం జరిగింది. విఎస్పీ నగర కార్యదర్శిగా 2 పర్యాలు నగర సంఘ కార్యకర్త నేను. అయితే ఆ విధంగా విషేంద్ర పరిస్థితిలో అనేక పర్యాలు పనిచేయడం జరిగింది. దాని తర్వాత నేను యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కొనసాగడం జరిగింది. తర్వాత నగర ప్రధాన కార్యదర్శిగా 2 పర్యాలు, నగర అధ్యక్షునిగా 1 పర్యాయం నేను పనిచేయడం జరిగింది. అంటే నేను ఏ ఇష్యూ తీసుకున్నా కూడా, అంటే విఎస్పీలో ఉన్నప్పుడు హిందూ వ్యతిరేక శక్తులు ఏవైతే వాటి మీద కొట్టడం జరిగింది. యువమోర్చాకు వచ్చినాక ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఏదైతే ఎవరైతే ఉందో యూత్కు జరుగుతున్న అన్యాయం పైన కొట్టడం జరిగింది. అదేవిధంగా అనేక ఇష్యూల మీద కూడా యువత జరుగుతున్న అన్యాయం మీద కొట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీ నగర ప్రధాన కార్యదర్శిగా ఉండుకుంటా ప్రస్తుతం మా ఇప్పుడు ఉన్న హోంశాఖ సహాయ మంత్రి సంజయ్ గారు అప్పుడు నగరాధ్యక్షునిగా ఉండే, నేను అప్పుడు నగర ప్రధాన కార్యదర్శిగా, వారు 2 పర్యాలు నగరాధ్యక్షునిగా కొనసాగారు, నేను 2 పర్యాలు నగర ప్రధాన కొనసాగాను. అప్పుడు కూడా ప్రతి ఇష్యూని కూడా నేను క్షుణ్ణంగా పరిశీలించి ఆ ఇష్యూని కొట్లాడితే ఏ విధంగా ఉంటాయి పర్యాయాలు అవన్నీ ఆలోచించుకొని, అంటే డాక్యుమెంట్ ఎవిడెన్స్ సేకరించగానే మేము ఆ ఇష్యూను టేకప్ చేయడం జరుగుతుంది, దాన్ని కొట్టడం జరుగుతుంది. నగరాధ్యక్షుడు నిజానికి అక్కడ అక్రమం జరిగిందంటేనే మీరు పోతారు, లేదంటే అక్రమం జరిగిందంటేనే, ఎందుకంటే రకరకాలుగా వ్యవస్థలు ఉంటాయి, అలా అనేక రకాలైన వ్యక్తులు ఉంటారు. అన్ని వ్యక్తులతో పోరాడాలి, అన్ని వ్యవస్థలతో పోరాడాలి. కాబట్టి అన్ని వ్యవస్థలతో వ్యక్తులతో పోరాడే ఫస్ట్ మన దగ్గర ధైర్యం దమ్ము ఉండాలి. అందుకే మన దగ్గర దమ్ము ధైర్యం ఎప్పుడు వస్తుంది? మనం పోట్లాడుతున్న ఇష్యూ నీతిది, నిజాయితీది, అందులో నిజంగానే అక్రమం జరిగింది, అవినీతి జరిగిందంటే మనం దమ్ము ధైర్యం అనేది మనకు వస్తుంది. లేకపోతే అందులో ఏం జరిగినప్పుడు మనం కొట్లాడడం. ఆ నగరాధ్యక్షంగా కొనసాగుతున్నప్పుడు అనేక ఇష్యూల మీద నేను కొట్టడం జరిగింది. నాకు మా గురువు గారు పి వెంకటనారాయణ రెడ్డి గారు, వారు నాకు ఇచ్చిన ధైర్యము, నా న్యాయవాద వృత్తిలో కానీ నా రాజకీయ జీవితంలో కూడా వారే నా గురువు. వారు నాకు ఇచ్చిన ధైర్యం ఏదైతే ఉందో ఇంకా కూడా నేను వారు ఇచ్చే ధైర్యంతో నేను కొట్టాడుతున్నా. వారి ఆశీస్సుల పైనుంచి నాకు ఎప్పటికీ ఉంటాయి. నాకు అంటే ఇంతమంది కరీంనగర్లో దాదాపు 2 లక్షల మంది ఉంటారు, మీరే ఎందుకు ఎప్పుడు ముందట ఉంటారు? చాలా మంది పని చేసేటం దగ్గరికే ఇష్యూలు వస్తాయి, పని చేయడం దగ్గర పోవు. అంటే వారు రావడం వల్లనే వారు కూడా బాధితులు కూడా మీ దగ్గర వస్తున్నారు. ఒక మూలకు ఒక ఇష్యూ జరుగుతుందంటే అది నాకు ఎట్లా తెలుస్తే తెలియదు కదా. నాకు ఇతర పార్టీల నుంచి, అంటే అధికార పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులు కూడా వాళ్ళకి సంబంధించి అవినీతి జరుగుతూ కూడా నాకు చెప్పడం జరిగింది. గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే ఏదైతే వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళకి పొసిగినప్పుడు ఇతర పార్టీలకు మనకు అన్నకి ఇలా అవినీతి జరుగుతుంది, ఇలా అక్రమం జరుగుతుంది అని చెప్పేసి మనకు ప్రతిపక్ష పార్టీగా ఉన్నాం. తెలంగాణలో మన ప్రతిపక్ష పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి మనకు చెప్తారు, చెప్పినప్పుడు మన ఇష్యూని కొట్లాడదాం. ఆ ఇష్యూ కొట్లాడేటప్పుడు దానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించగానే ఆ ఇష్యూలో ఎంటర్ అవుతాను నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనించేది, అనేక సంవత్సరాలుగా కరీంనగర్లో గ్రానైట్ వ్యవస్థ అనేది ఇక్కడ మొత్తం టోటల్గా కొంతమంది నాయకుల యొక్క చెప్పు చేతుల్లో నడుచుకుంటూ వాళ్ళకు కోట్ల రూపాయలు ఏవైతే సంపాదిస్తూ ఉన్నారు అక్రమంగా. అంటే ఏసీ రూమ్లో కూర్చుంటే వాళ్ళకు నెలకు కొన్ని కోట్ల రూపాయలు ఇంటికాడ కొడతాయి.
ఆ రకంగా అవినీతి జరుగుతూ ఉన్నది. గతంలో ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో వేరే పార్టీకి సంబంధించిన నేత కొట్లాయండి. తర్వాత ఆ సబ్జెక్టు నేను కొట్లాడిన నుంచే ఇవాళ కరీంనగర్కు ఈడీ రావడం జరిగింది, సిబిఐ రావడం జరిగింది, ఐటీ రావడం జరిగింది. అంటే ఈ రకంగా మనం కొట్లాడిన అక్కడ. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్త కొట్లాడుతుందంటే మీడియా కూడా మనని అది చేస్తుంది. ఎందుకంటే వాస్తవంగా ఈయన న్యాయమైన కొట్లాడతాడు అని చెప్పేసి మీడియా కూడా మనని, ఎందుకంటే అన్ని విషయాలపై సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి మీడియాకి ఎలాంటి ఇలీగల్గా ఎలాంటి ప్రాబ్లం రాదనుకున్నప్పుడు మన దగ్గరకు వస్తారు వాళ్ళు. ఎందుకంటే డాక్యుమెంట్ ఎవిడెన్స్ లేదు, ఏది కొట్టడం కూడా మనం ముందుకోము. అట్లనే ఇవాళ గ్రానైట్లో అప్పుడు 124 కోట్ల రూపాయలు 96 లక్షల రూపాయలు కట్టాలి అని చెప్పేసి 2014 కన్నా ముందు ఏదైతే అక్రమాలు జరిగినాయో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక ఇవ్వడం జరిగింది. 1+1 కట్టమని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే సుమారు 250 కోట్ల రూపాయలు కట్టాలి వాళ్ళు. ఆ అమౌంట్ కూడా కట్టలే వాళ్ళు. కట్టకుంటే దాదాపు 5 ఫైన్ వేసారు. దాదాపు 750 కోట్ల రూపాయలు ఇప్పుడు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఈ 750 కోట్ల రూపాయలు కూడా ఇంతవరకు కట్టలేదు. వాళ్ళు కట్టింది మనకు రికార్డు ప్రకారంగా ఉండే మొత్తం 11 కోట్ల రూపాయలు మాత్రం రికార్డుకు ఉంది. 11 కోట్లు కట్టినట్టు. అది కూడా మరి 11 కోట్లు ఏ రకంగా కట్టిరనే కూడా మనకు లేదు. కానీ 11 కోట్ల రికార్డు మాత్రం ఉంది కట్టినట్టు. మిగతా మనం ఏమంటారు అంటే ఈ అమౌంట్ ఇప్పుడు ఒక సామాన్యుడు ఏదైతే ఉంటాడో ఒక ఇంటి పన్ను కట్టకుంటే, లేకపోతే నల్ల బిల్లు కట్టకుంటే, ఇంటి ట్యాక్స్ కరెంటు బిల్లు కట్టకుంటే కరెంట్ కట్ చేస్తారు, ఇంటి పన్ను కట్టకుంటే ఇల్లుని అడ్జస్ట్ అన్ని రకాలుగా ఉన్నాయి. మరి ఇంత పెద్ద 750 కోట్ల రూపాయల స్కాము రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన అమౌంట్ ఎందుకు తీసుకోవట్లేదు అని చెప్పేసి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కొట్టడం జరిగింది. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, రేవంత్ రెడ్డి సర్కారు కూడా మరి ఎందుకు ఈ గ్రానైట్ మాఫియా మీద ఎందుకు మౌనంగా ఉండడం అని చెప్పేసి ఇప్పుడు వారు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కావున ఇప్పుడు ఏమంటారంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలు మాఫియా ఏదైతే ఉందో మళ్ళీ కంటిన్యూగా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తూ ఉన్నారు. అది చేయొద్దని చెప్పేసి చెప్పాను. ఎందుకంటే వాటిని అన్నీ మీరు సక్రమైన ప్రభుత్వం, ప్రజలు మిమ్మల్ని నమ్మి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ప్రజలు మిమ్మల్ని నమ్మి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ప్రభుత్వం మీకు ఏర్పాటుకు వాళ్ళు ఒక నమ్మకంతో తీసుకొచ్చారు. మిగతా పనులు చేయాల్సింది ప్రభుత్వం. అయితే ఈ గ్రానైట్ మీద ఢిల్లీ వెళ్ళి ఈడీ అధికారులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సిబిఐకి ఫిర్యాదు చేయడం జరిగింది. సిబిఐకి ఫిర్యాదు చేయడం ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి వెళ్ళి చీఫ్ సెక్రటరీ తెలంగాణకు అప్పుడు సోమేష్ కుమార్ ఉన్నాడు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు, అక్కడ విత్ ఇన్ షార్ట్ టైంలో మీరు రిపోర్ట్ సబ్మిట్ చేయాలి, దీన్ని ఎంక్వైరీ చేసి అని చెప్పేసి మన పిఎం ఆఫీస్ నుంచి రావడం జరిగింది. మరి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కు సమాధానం ఇవ్వలేదు. ఈడీ వాళ్ళు వచ్చి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఒక ఇల్లు సోదాలు చేయడం జరిగింది. అక్కడ ఈడీ కూడా ఒక ఫైండింగ్ రిపోర్ట్ ఇచ్చిపోవడం జరిగింది, ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో పనామా లీక్స్ సంబంధం లేదని చెప్పేసి, ఫేక్ ఏదైతే బినామీ అకౌంట్లో అని చెప్పేసి అమౌంట్ కూడా కొద్దిగా సీజ్ చేయడం జరిగింది. ఈ రకంగా అన్ని రకాలుగా ఈడీ ప్రెస్ రిలీజ్ చేసినాక కూడా ఇన్వెస్టిగేషన్ ఈజ్ పెండింగ్ అని చెప్పేసి చెప్పడం కూడా ఇంతవరకు ఈ యొక్క విచారణ అయితే ముందుకు సాగడం లేదు అప్పటి నుంచి కూడా. అందుకే మళ్ళీ కూడా నేను ఢిల్లీ వెళ్ళి ఫాలో అప్ ఫిర్యాదు కూడా చేయడం జరుగుతూ ఉన్నది. అప్పటి నుంచి కూడా ఫాలో అప్ ఫిర్యాదు జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఢిల్లీ హైకోర్టులో కూడా కేసు వేస్తే వాళ్ళు మేము ఆల్రెడీ ఏవైతే గ్రానైట్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన వ్యక్తుల మీద మేము సోదాలు చేసినాము, వాళ్ళని విచారించామని చెప్పేసి ఢిల్లీ హైకోర్టులో వాళ్ళు చెప్పడం జరిగింది ఈడీ వాళ్ళు. ఇప్పుడు నాకు డైరెక్షన్ ఇచ్చారు, తెలంగాణ హైకోర్టులో సంబంధించి డైరెక్షన్ ఇచ్చారు. తెలంగాణ హైకోర్టు ఇప్పుడు వేస్తున్నాయి. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇన్ని రకాలుగా ఈడీ ఎంటర్ అయింది, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఎంటర్ అయింది, సిబిఐ ఎంటర్ అయింది, ఐటీకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, సెంట్రల్ జిఎస్టీకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఐటీ వాళ్ళు కూడా రావడం జరిగింది. ఇన్ని వచ్చాక కూడా ఎందుకు తాత్సారం జరుగుతుందని చెప్పేసి ఒక బాధ అనేది ఉన్నది. ఎందుకంటే ఒక సామాన్య వ్యక్తిగా నేను కొట్లాడుతుంటే నాకు సపోర్ట్ చేయాల్సిన ఈ యొక్క వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యవస్థలు ఎందుకు నిర్వీర్యం అయిపోతాయని చెప్పేసి నేను కొద్దిగా బాధగా అనిపిస్తాను. ఎందుకంటే మీరు గమనించారు ఇక్కడ హైదరాబాద్లో గ్రానైట్కి సంబంధించిన మైపాలెడ్డి ఆయన ఎవరు ఉన్నారు, మైపాలెడ్డి ఆయన మీద మొత్తం ఈ సోదాలు చేసి కేసు పెట్టడం జరిగింది. అదే లిక్కర్ స్కామ్ 100 కోట్ల లిక్కర్ స్కామ్ అని చెప్పేసి ఇది మనకు మీడియా రూపంగా చూసాం. మరి 100 కోట్ల లిక్కర్ స్కామ్లో ఇంత తొందరగా ఇన్వెస్టిగేషన్ చేసి తొందరగా వాళ్ళ బాధ్యులను జైలుకు పంపించి చెప్పడం జరిగింది. అందుకని బిఫోర్ స్టార్ట్ చేసిన ఈడీ ఏదైతే ఉందో గ్రానైట్ కేసు ఏదైతుందో మరి ఇంట్లో ఎందుకు ఇంత డిలే అవుతుందని చెప్పేసి నేను ఈ యొక్క వ్యవస్థలను నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఓకే. అదేవిధంగా గతంలో కొంత బొమ్మకల్లు ఏరియాలో కూడా మీరు కొన్ని భూ కబ్జాలు జరిగినప్పుడు కూడా స్పందించినట్లు వార్తలు వచ్చాయి. అది దానికి సంబంధించిన అసలు ఇష్యూ ఏమిటది? బొమ్మకల్ భూమాఫియా ఏదైతే ఉందో అంటే 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంగా మారినందుకు
అప్పుడు అక్కడ బొమ్మకాలు ఏదైతే కుంట భూములు కానీ చెరువు శిఖములు కానీ అదేవిధంగా ప్రభుత్వ భూములు కానీ అసైన్ భూములు కానీ ఏవైతే ఉన్న అన్ని భూములు కూడా అక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వ అండదండలతోని ఒక నాయకుల అండదండలతోని చాలా వరకు అన్ని కబ్జాలు గురైనాయి. ముఖ్యంగా ఏంటంటే హిందూ శ్మశాన వాటిక భూమి కూడా కబ్జా గురవడం జరిగింది. దీని మీద బొమ్మకల్ భూమాఫియా మీద పోరాడడం జరిగింది. అందులో చాలా మంది కూడా జైలుకోవడం జరిగింది. రెవెన్యూ ఆఫీసర్ కూడా జైలుకోవడం జరిగింది. అదేవిధంగా కొంతమంది అసలు వాస్తవంగా ఏంటంటే నేను ఒక విషయం ఇక్కడ అలదలుచుకున్నాను. ఎంఆర్ఓ ఆపస్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో అందులో పెద్ద పెద్ద ఇన్వాల్వ్మెంట్ అయ్యారు అలా ఇది బొమ్మకల్ భూమాఫియాలో. అట్లాంటి వాళ్ళను కేసులు పెట్టకుండా అదేవిధంగా ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ అయిన వాళ్ళనే మళ్ళీ విచారణ అధికారులను పెట్టడం జరిగింది. వాళ్ళే నిర్ణయం చేసిన నేను కొట్లాడుతుంటే వాళ్ళే విచారణ అధికారులుగా పెట్టడం జరిగింది. అందుకే నేనేం చేశా అంటే న్యాయం ఎక్కడ జరుగుతుంది, అందుకే నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించి అక్కడ ఉన్న ఎంఆర్ఓ మీద అప్పుడు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ మీద ఎఫ్ఐఆర్ కూడా అయింది. ఈ ఇష్యూలు ఏవైతే ఉన్నాయో ఇక తప్పు జరుగుతుందని చెప్పేసి లోకాయుక్తలో కేసు వేయడం జరిగింది, హైకోర్టులో కేసు వేయడం జరిగింది. లోకాయుక్తలో అన్ని హియరింగ్ అయిపోయింది. ఇప్పుడు ఆర్డర్స్ ఉంది. అది అంటే నేను ఇష్యూ ఏదైతే కొట్టాడుతున్నా దాన్ని మధ్యలో ఇచ్చి పెట్టకుండా ఏవైతే న్యాయ వ్యవస్థలు ఉన్నాయో న్యాయ వ్యవస్థలలో తలుపు తడుతున్నారు. దాంతో కొద్దిగా మనకు న్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే ఇక్కడ అన్ని వ్యవస్థలు కూడా ప్రభుత్వ కనుసనలో జరుగుతూ ఉంటాయి. ప్రభుత్వ కనుసనలో జరిగిన ఏకైక వ్యవస్థ ఒక న్యాయ వ్యవస్థ. కాబట్టి న్యాయ వ్యవస్థ అప్రోచ్ కావడం జరుగుతుంది. దాని ప్రకారంగా వాళ్ళకు న్యాయం జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ కరీంనగర్లో కూడా భూమాఫియా బాగా విస్తరించిపోయి ఉంది అనేది అప్పుడప్పుడు వార్తలు వస్తుంటాయి, అర్థమవుతుంది. అది ఎంతవరకు వాస్తవం? ఎప్పుడైతే మున్సిపాలిటీ నుంచి వెళ్ళి కరీంనగర్ కార్పొరేషన్గా ఎప్పుడైతే రూపాంతరం చెందిందో దాని తర్వాత కొన్ని గ్రామాలు ఏవైతే ఉన్నాయో చుట్టుపక్కల గ్రామాలు కూడా కరీంనగర్ కార్పొరేషన్ విలీనం అయినావో అప్పుడు వచ్చే భూ కబ్జాలు విపరీతంగా జరిగిపోయినాయి. అంటే ఈ ఏరియా ఆ ఏరియా కాదు, కరీంనగర్ నగరంతో పాటు కరీంనగర్ చుట్టుపక్కల గ్రామాలు ఏవైతే ఉన్నాయో రేకుర్తి కానీ, చింతకుంట కానీ, మల్కాపూర్ కానీ, సీతారాంపూర్ కానీ, ఆరపల్లి కానీ, అదేవిధంగా ఈ సదాశివపాలెం నుంచి చుట్టుపక్కల అన్ని గ్రామాలు, అల్గునూరు కూడా, అంటే ఇవన్నీ కూడా ఇక ఒక కార్పొరేషన్ కలిసినాక ఈ యొక్క రేట్లు ఏవైతే ఉన్నాయో హైక్ రావడం. అంటే ఒక దాదాపు 10 లక్షలు ఉన్న ఏదైతే భూమి ఉందో అది 50 లక్షలకు, తర్వాత 50 లక్షల భూమి 1 కోటి రూపాయలకు ఏదైతే ఒకసారి ఆకాశాన్ని అంటినేవో అప్పుడు ఈ యొక్క అక్రమార్కులు ఏవైతే ఉన్నారో అంటే రాజకీయ అండదండలతోని అధికారులకు కొంత కమిషన్లు ఇచ్చేసి వాళ్ళ వాటాలు వాళ్ళకి ఇచ్చేసి ఈ భూ కబ్జాలు చేయడం జరుగుతుంది. కబ్జాలు అంటే ఎట్లా చేస్తారు అసలు? అంటే వాళ్ళు ఏం లేదు, వాళ్ళు డైరెక్ట్గా సామాన్యం బెరియడము, సామాన్యం బెరిస్తే సామాన్యుడు పోలీసు పోతే పోలీస్ అధికారులు, కొంతమంది పోలీస్ అధికారులు ఎవరైతే వత్తాసు వెళ్తారో కొంతమంది నాయకులకు వాళ్ళు సహకరించకపోవడము, దానివల్ల భయపడి వాళ్ళే మళ్ళీ రీసైన్ చేయడము. ఏది భూమి హక్కుదారులే భయపడి కనీసం ప్రాణాల అరచేతులు పెట్టుకోవాలి కాబట్టి కుటుంబం దృష్టిలో పెట్టుకొని చంపుతాను కూడా బెదిరిస్తారు. ఆ రకంగానే అండి భూ కబ్జాలు ఎందుకైతే మరి అక్కడ కొట్టాడాలు జరుగుతాయి, పెద్ద ఎత్తున కొట్టాలు జరుగుతాయి. ఈ భూ హత్యలతోనే బాగా చాలా మందికి అటెంప్ట్ మర్డర్ కేసులు కానీ మర్డర్ కేసులు కానీ భూ హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు భూ కబ్జాలే. ఇప్పుడు భూ కబ్జాలు ఏవైతే ఉన్నాయో కొద్దిగా ఇంకా రాను ఏదైతే ఉందో ఇప్పుడు కన్వర్ సిపి గారు రావడం జరిగింది. సిపి గారు వచ్చినాక కొద్దిగా భూ కబ్జాలు ఆగినాయి ఇప్పుడు. కానీ సిపి గారికి ఉన్నంత ఏదైతే వారి కఠినతరం ఏదైతే ఉందో భూ కబ్జాలు ఆపాలని చెప్పేసి వారికి ఉన్న శ్రమ ఏదైతే ఉందో వారికి ఉన్న పట్టుదల ఏదైతే ఉందో కొంతమంది కింది స్థాయి అధికారులకు లేదు. మళ్ళీ కింది స్థాయి అధికారులు వాళ్ళు ఎప్పటిలేకనే భూ కబ్జాలలో ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు. కింది స్థాయి అధికారులు భూ కబ్జాలు ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. కానీ అది సిపి దాకా ఓట్లేదు. సిపి గారిని మిస్గైడ్ చేస్తూ ఉన్నారు కొంతమంది. సిపి కూడా స్పెషల్ టీం పెట్టుకొని ఈ ఎస్ఐలు ఎవరైతే ఉన్నారో సిఐలు అయితే వాళ్ళ మీద నిఘా పెట్టాలని చెప్పేసి నేను భారతీయ జనతా పార్టీ పక్షాన కోరుతా ఉన్నా. సిపి గారు సెపరేట్ టీం, ఆ సెపరేట్ టీంలో ఎవరైతే ఉన్నారో నిక్కచ్చిగా నిజాయితీ నాయకులు, నిజాయితీ ఉన్న అధికారులు మాత్రమే పెట్టుకోవాలి. వారు కూడా మరి అందులో కూడా మళ్ళీ దొంగలను పెట్టుకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఈ కాలంలో ఏంటంటే వాళ్ళ వచ్చే జీతాల కన్నా ఎక్కువ ఈ సంపాదన ఎక్కువ అవుతుంది. ఈ సంపాదన అలవాటు పడి మొత్తం నీతి నిజాయితీ సామాన్లు ఇబ్బంది పెడుతున్నారు. కరీంనగర్ అనేది బొమ్మకల్ భూమాఫియా అనేది రాష్ట్రంలో సంచలనం. అట్లాంటి బొమ్మకల్ భూమాఫియాలో కొట్టడం జరిగింది నేను భారతీయ జనతా పార్టీ పక్షాన. అదేవిధంగా ఇక్కడ ఉన్న మిగతా భూములు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి మీద కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది. కొంతమంది మీద కేసులనే వాళ్ళు ఇప్పుడు కొద్దిగా సెట్ బ్యాక్ అయ్యారు. కానీ అదే సెట్ బ్యాక్ మరి సిపి గారు వెళ్ళిపోయినాక మళ్ళీ వీళ్ళంతా మళ్ళీ దొరుకుతారా తెలియదు. సిపి గారు ఇక్కడ మొత్తం వ్యవస్థ సెట్ చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ భూ కబ్జాదారులు, కొంతమంది విదేశాలు కూడా ఉన్నారు కొంతమంది తప్పించుకొని. గతంలో ఒక విహెచ్పి నాయకుని భూమిని సైతం కబ్జా చేసిండ్రని చెప్పి నేను విన్నా. అది అసలు ఎక్కడైనా కానీ విహెచ్పి నాయకుడైనా కానీ సామాన్యుడైనా కానీ ఏది మన ప్రతిపక్ష పార్టీ
ఉన్నాం. ప్రతిపక్ష పార్టీ నాయకులు పోతే కొంతమంది అధికారులు స్పందించే పరిస్థితి లేదు. అధికార పార్టీ చెప్పు చెత్తలో పనిచేసిన నాయకులు అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారుల యొక్క కన్సర్న్లనే ఈ భూ కబ్జాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ విహెచ్పి నాయకుడు ఏ నాయకుడు చూసులేదు. ఇక్కడ విహెచ్పి అనేది ఇక్కడ బేస్ లేదా అంతే. అక్కడ వాళ్ళకి కావాల్సింది కమిషన్ వస్తుందా లేదా, మన వాటా మనకు వస్తుందా లేదా, గీజు మాత్రమే నడుస్తూ ఉన్నాయి. అందుకే ఇక్కడ కరీంనగర్లో భూ కబ్జాలు ఇప్పటికే అయిపోతున్నాయి. ముఖ్యంగా గ్రాండ్ మాఫియా ఒక దిక్కు ఉంటే భూ మాఫియా ఒక దిక్కు ఉంది. ఇప్పుడు కొత్తగా ఏంటంటే కరీంనగర్ స్మార్ట్ సిటీ అక్రమాలు, కరీంనగర్ స్మార్ట్ సిటీ ఏదైతే ఉందో గతంలో ఈ ఫర్మ్ ఏదైతే ఉందో రాజరాజ కన్స్ట్రక్షన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, వాస్తవంగా ఫర్మ్కు రానే రావద్దు. ఆ ఫర్మ్ ఏదైతే ఉందో వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు హైడింగ్ ఇన్ఫర్మేషన్ పెట్టాలి. వాళ్ళు ఏదైతే ఉందో ఆ టెండర్లలో వాళ్ళకు హైడింగ్ ఇన్ఫర్మేషన్ అంటే కాంట్రాక్ట్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళను అప్పుడు కాంట్రాక్ట్ రద్దు చేయడం జరిగింది. ఆ డాటా అంతా తీసుకొని నేను అప్పుడు పొల్యూషన్ కాంపెనీస్ ఎఫ్ఐఆర్ చేయకుంటే నేను కోర్టు నుంచి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అప్పుడు మున్సిపల్ కమిషనర్ మీద అప్పుడు ఎఫ్ఐఆర్ అయింది. అప్పుడు K1 పొల్యూషన్లో ఎఫ్ఐఆర్ అయినాక ఇది నేను డిసైడ్ చేయలే ఈ ఫార్ములా అని చెప్పేసి గ్రూప్ ఆఫ్ డైరెక్టర్స్ హైదరాబాద్ వాళ్ళు డిసైడ్ చేసారు ఈ ఫార్ములా అని చెప్పేసి మళ్ళీ అప్పుడు ఏదైతే ఒక మెమో తీసుకొచ్చి 1 పొల్యూషన్ కేసు క్లోజ్ చేసుకోవడం జరిగింది. దాని మీద నేను మళ్ళీ పొడిచి పిటిషన్ కోర్టులో వేయడం జరిగింది, పెండింగ్ ఉంది. అంటే స్మార్ట్ సిటీలో కూడా ఏదైతే ఫర్మే తప్పు వాస్తవంగా ఏంటంటే రాజరాజ ఇండియా కన్స్ట్రక్షన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఫర్మే తప్పది. ఆ ఫర్మ్ కరెక్ట్ దానికి వాళ్ళకు బేస్ లేదు వాస్తవంగా ఏంటంటే ఈ ఎంత పెద్ద వర్క్ చేయడానికి. కానీ వాళ్ళకి ఏదైతే ఉందో అక్కడ ఉన్న స్థానికంగా అప్పుడు ఉన్న మంత్రి ఏదైతే ఉందో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి లోకల్ వాళ్ళందరూ కల్లుడై వాళ్ళకు పార్టీకి వాటాలు ఇవ్వడము, ఆ పార్టీకి కమిషన్లు ఇవ్వడము, పార్టీకి నిధులు ఇవ్వడము, అదేవిధంగా పేపరు ఏవైతే ఉంటాయో మన పేపర్ యాడ్స్ ఉంటాయి కదా 100 కోట్ల రూపాయలతో పేపర్ యాడ్స్ ఇవ్వడం కాంట్రాక్టర్. అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బు ఎక్కడిది? కేంద్ర ప్రభుత్వము మోడీ గారు ఈ యొక్క కరీంనగర్ నగరాన్ని ఒక సుందరీకరణ చేయాలని చెప్పేసి మోడీ గారు సంకల్పంతో కరీంనగర్ స్మార్ట్ సిటీ ఇస్తే ఇక్కడున్న స్థానిక ప్రభుత్వాలు దాన్ని మొత్తం మిస్గైడ్ చేసుకుంటా అక్రమంగా డబ్బులు తినుకుంటా ఈ రకంగా చేస్తూ ఉన్నారు. దాని మీద కూడా కనీసం పర్యవేక్షణ లేదు, సమీక్ష సమావేశాలు లేవు, ఇన్స్పెక్షన్ లేదు. నాణ్యత లేని పనులు ఎక్కడ వేసే గొంగలి అక్కడే. మొత్తం ఈ రోజు ఒక ఫుట్పాత్ వేస్తే ఒక 6 నెలల తర్వాత ఫుట్పాత్ వేస్తూ ఉంటుంది. ఒక రోడ్ వేస్తే మళ్ళీ పొక్కులు వేస్తూ ఉంటాయి. రోడ్ మళ్ళీ రిపీటెడ్ వర్క్స్ ఇవన్నీ. అంటే ఎక్కడ కూడా నాణ్యత లేని పనులు. సెంట్రల్ విజిలెన్స్ కూడా స్మార్ట్ సిటీ మీద నేను ఢిల్లీకి పోయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సెంట్రల్ విజిలెన్స్ వాళ్ళు కూడా వచ్చారు, చూసారు, మళ్ళీ ఏ రిపోర్ట్ ఇచ్చారో ఇక్కడ వీళ్ళు ఏం మేనేజ్ చేశారో తెలియదు. అది కూడా నిర్వీర్యం అయిపోయింది. అంటే మనం ఫిర్యాదులు చేస్తూ ఉన్నాము. కానీ ఇక్కడ ఏంటంటే స్థానికంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉన్నారు. ఈ రకంగా కొన్ని వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో మనం కొట్లాడినా కూడా కొన్ని న్యాయం చేయలేకపోతా ఉన్నాం. అంటే స్థానిక స్థాయి కూడా మాఫియాలకు సహకరిస్తున్నారు. మాఫియాలకు సహకరించడం వల్లనే ఈ రోజు ఈ వ్యవస్థ ఇట్లనే ఉంది. ఎందుకంటే ఎన్ని ఫిర్యాదులు చేసినా కానీ సెంట్రల్ విజిలెన్స్ వచ్చి మరి కనీసం దాన్ని కాంట్రాక్టర్ మీద కేసు పెట్టాలి వాస్తవంగా ఏంటంటే. ఎందుకంటే నాణ్యత లేని పనులు నీకు యాజ్ పర్ గైడ్లైన్స్ ప్రకారంగా నీకు స్మార్ట్ సిటీ గైడ్లైన్స్ ఏమి ఉన్నాయంటే రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఫుట్పాత్లు కానీ, సైకిల్ పాత్లు కానీ, అదేవిధంగా అండర్గ్రౌండ్ పాత్వేలు కానీ, ఇవన్నీ ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు కానీ అన్ని చేయాలని ఉంది. ఇక్కడ ఏం చేస్తుందండి? ఒక్క వర్క్ కూడా లేదండి. ఇక్కడ కేవలము మధ్య డివైడర్ పెట్టడము, చెట్లు పెట్టడము, లైటింగ్స్ పెట్టడము, వెలిగేయడం. రాత్రి కూడా వీడియో తీసి మళ్ళీ 6 నెలల తర్వాత దాన్ని తవ్వడం, మళ్ళీ ఈ రకంగా అంటే చేసే పని చేయడము, నడుతున్న పనులను అయిపోవడము. మళ్ళీ ఇంకోటి ఏంటంటే యుద్ధ ప్రాతిపదికన పనులు నడవాలండి కన్నల్లో. కానీ ఎక్కడ నడక నడితే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ స్మార్ట్ సిటీ అని ఏమనుకుంటేనే కానీ డస్ట్ సిటీ ఒక మీరు అద్దాలు లేకుండా ఊరు ఎంత దుమ్ము పడుతుందో కళ్ళల్లో అంత దుమ్ము పడుతుంది. అంటే అంత డస్ట్ సిటీగా మార్చారు ఈ యొక్క స్థానిక ప్రజాప్రతినిధులు. అదేవిధంగా ఈ యొక్క స్మార్ట్ సిటీ కాకుండా ఇసుక అక్రమ రవాణా, ఇసుక అక్రమ రవాణాలో అప్పట్లో నేరాల సంఘటన మీకు అందరికీ రాష్ట్రం దేశవ్యాప్తంగా సంచలనం. దళితులపైన, బహుజనులపైన దాడి జరిగింది. వాళ్ళు విచక్షణ రహితంగా అంటే మన నోటితో మాట్లాడలేని ప్లేస్లలో కూడా వాళ్ళు కరెంట్ షాక్లు ఇవ్వడం, ఒక లారీ ఎక్కించి హత్య చేయడం జరిగింది కదా. అది ఏదైతే ఉందో ఒక సామాన్యుడు అక్కడ చనిపోతే ఇట్లా ఈ రకంగా ఈ రోడ్ నుంచి వెళ్ళి బాగా ఇసుక లారీలు పోతే 1000 ఇసుక లారీలు రోజు పోతున్నాయి. దీన్ని డైవర్ట్ చేయమని చెప్పేసి వాళ్ళు అడిగారు. ఊర్లోకి వెళ్ళి పోతే చనిపోతానని చెప్పేసి డైవర్ట్ బైపాస్ వేసుకొని ఇసుక లారీ బైపాస్కి వెళ్ళి పోమని అడిగినందుకు వాళ్ళని ఊచకోత కోసారు పోలీసులు. అప్పుడున్న ఎస్పీ గారు, కొంతమంది పోలీస్ అధికారులు. అప్పుడు కూడా నేషనల్ ఎస్సీ కమిషన్ రావడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ అప్పుడున్న మీరావ్ కుమార్ రావడం జరిగింది. మరి వాళ్ళు నేషనల్ ఎస్సీ కమిషన్ రిపోర్ట్ అమ్ముడు పోయిందా, లేకపోతే మీరావ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వం అమ్ముడు పోయిందా? మరి ఇసుపై కూడా నేరాల బాధితులకు న్యాయం జరగాలండి.
ఈ టైం కూడా ఇసుక అక్రమ రవాణా వాళ్ళు ఎక్కున్నది. ఈ ఇసుక అక్రమ రవాణా చేసేది అప్పుడే ప్రభుత్వంలో ఉన్న అగ్రనాయకులు. మరి వాళ్ళది ఎలాంటి యాక్షన్ లేదు. అప్పుడున్న ఎస్పీకి ప్రమోషన్ ఇవ్వడం జరిగింది, అప్పుడున్న పోలీస్ అధికారులు ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వము మరి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ రకంగా ఊచకొత్త ఘోషణ అధికారులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ప్రమోషన్లు ఇచ్చారు? మరి దానిపైన మాట్లాడాలి కదా. మరి నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా మరి ఎందుకు మౌనంగా ఉంది? ఎస్సీ కమిషన్ రిపోర్ట్తోని ఒక పోలీస్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు? వాళ్ళ ఎస్సీ కేసు ఎందుకు బుక్ కాలేదు? వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఎందుకు రిమూవల్ చేయాలి ఆ ఇష్యూలో? మరి ఇప్పుడు కూడా నేను భారతీయ జనతా పార్టీ కొట్టాడుతూ ఉన్నది ఆ విషయంలో. అదేవిధంగా కరీంనగర్లో ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే మట్టి మాఫియా ప్రధానంగా నడుతూ ఉన్నది. ఏదైతే అన్నిటి మీద ఇప్పుడు నిఘా లేకపోవడము, ఈ యొక్క మట్టి మాఫియా కూడా ఇప్పుడు ఒక డ్యామ్ లోపలికి వెళ్ళి అంటే ఇవాళ ప్రమాదము పెంచి ఉన్నది. డ్యామ్ కూడా మట్టి విపరీతంగా తీయడం వల్ల లోయర్ మేనడం అంటే కరీంనగర్కు తలాపున ఉన్న లోయర్ మేనడం ఏదైతే ఉందో లోయర్ మేనడం లోపలికి వెళ్ళి మట్టిని అక్రమంగా తరలిస్తూ ఉన్నారు. వాస్తవంగా అది భవిష్యత్తులో లోయర్ మేనడంకు పరిస్థితి దారుణంగా ఉండే అవకాశం ఉంది. కనీసం ఎస్ఆర్ఎస్ అధికారులకు నిఘా లేదు, రెవెన్యూ అధికారులు నిఘా లేదు, పోలీస్ అధికారి నిఘా లేదు. మరి మట్టి ఎంత టెండర్ వాడేది, ఎక్కడికి వాడారు, ఎంత క్యూబిక్ సెంటీమీటర్ల మట్టి తరలించాలి? మరి అన్ని క్యూబిక్ సెంటీమీటర్ తరలించాక కూడా మరి ఎందుకు ఇంకా మట్టి తరలిస్తూ ఉన్నారు? రోజుకు 70-80 ట్రాక్టర్లు అర్ధరాత్రి పూట అది చేస్తూ ఉంటారు. అర్ధరాత్రి పూట ఒక్కో ట్రాక్టర్కి 5,000 నుంచి 2,000 రూపాయలు తీసుకుంటారు. ఈ రకంగా రోజుకు 1,00,000 రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. మరి అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వ కనుసనలో జరిగింది, మళ్ళీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వ కనుసనలో కూడా అదే మట్టి మాఫియా జరుగుతూ ఉన్నది. అంటే కరీంనగర్లో చూడండి, అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వ కనుసనలో జరిగిన అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో సేమ్ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ కనుసనలో మళ్ళీ జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా మార్పు లేదండి. ప్రజల జీవన శైలిలో మార్పు లేదు, ప్రభుత్వ జీవన శైలి మెరుగుపరిచే దాంట్లో మార్పు లేదు, కనీసం ప్రజల ఆర్థిక స్థితులు బాగుపరిచే దాంట్లో మార్పు లేదు. అవినీతి అక్రమాలు మొత్తం హై లెవెల్లో పెరుగుతూ ఉన్నది, ఇంకా రాను పెరుగుతూ ఉన్నది. వీటి కట్టడి ప్రభుత్వం మాత్రం కట్టడి జరుగుతుంది, ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూగా జరుగుతూ ఉన్నది. నేను ఇప్పటికే కోరుతా ఉన్నాను, ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అవినీతి అక్రమం మీద ఒక కన్నేసి ఉంచాలని చెప్పి నిబద్ధత గల ఏదైతే అధికారులను ఎవరైతే ఉన్నారో కింది స్థాయి అధికారులు అంటే ముఖ్యంగా ఏంటంటే ఎస్ఆర్ఎస్కి ఎస్సీ ఉంటాడు, పోలీస్కు సిపి ఉంటాడు, రెవెన్యూకు కలెక్టర్ ఉంటాడు. అదే వీళ్ళు కరెక్టే ఉండొచ్చు, కింది స్థాయిలు కరెక్ట్ లేకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఉక్కుపాదం మోపుతాను అన్నారు. ఉక్కుపాదం మోపుతాను మీడియాకే వస్తుంది, కానీ ఎక్కడ ఉక్కుపాదం మోపిండు? గ్రానైట్ అక్రమాలను ఆపిండా? నడుస్తూ ఉన్నది ఇంకా కూడా. ఇప్పుడు కూడా మీరు గమనించుడండి, ఒక గ్రానైట్ క్వారీని సందర్శించాలంటే ఒక సామాన్యుడు సందర్శించలేడు. అంటే ఆ గేట్ దగ్గర పోగానే వాళ్ళందరూ ఆపేస్తారు కూడా. లోపల ఏదో అవినీతి జరుగుతుందనే విషయం మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న పర్మిషన్ ఒక రకంగా ఉంటుంది, కానీ వాళ్ళు ఎక్కువ లోతుగా పోతారు, విస్తరిస్తారు. ప్రభుత్వ భూములు కబ్జా చేస్తూ ఉన్నారు, ప్రైవేటు వ్యక్తుల భూములు కబ్జా చేస్తూ ఉన్నారు, అసైన్ భూములు కబ్జా చేస్తూ ఉన్నారు గ్రానైట్ ముసుగులో. ఇవన్నీ కనీసం అధికారులు ఎవరు కూడా పట్టించుకొని దాకాలి. కంప్లైంట్స్ పోతే కంప్లైంట్ ఇచ్చుకొని వినే కేసు పెడతారు, రివర్స్ కంప్లైంట్ ఇచ్చుకొని వినే పోలీసులు కేసు పెడుతున్నారు. ఈ రకంగా జరుగుతుంది కరీంనగర్. అందుకే నేనేమంటే ఈ వ్యవస్థని మారాలని చెప్పేసి అంటే కంపల్సరీ ఒక నిబద్ధత గల నిజాయితీ గల నాయకుడు కంపల్సరీ ఈ పార్టీకి భారతీయ జనతా పార్టీకి అవసరం. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉంది ప్రభుత్వం కొట్టాడాలి. కాబట్టి నేను రాబోయే కాలంలో ప్రజాపతి గెలిచి ఇవన్నీ వ్యవస్థలను పులిస్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నా. మరింత ముందుకు పోతానంటారు? ఎస్, మరింత ముందుకు పోతా. సమస్య ఏ కోశం కూడా వెనక్కి తగ్గలేదు. ఎదుటోడు ఎవడు ఉన్నాడని కాదు, ఎదుటోడు తప్పు చేసేది లేదు మాత్రమే చూస్తాను నేను. ఎదుటోడు తప్పు చేస్తే స్థాయి నేను చూడ, ఎదుటో కొట్టాడప్పుడు నేను స్థాయిని చూడ, నేను నా స్థాయిని నేను చూసుకోను. నేను అక్కడ నేను న్యాయమైన ఇష్టం కొట్టాడుతలేదు మాత్రమే చూస్తాను నేను. అంతవరకే నాకు సిద్ధాంతం, నా బ్లడ్లో ఉన్న రక్తం అది, అంతే. సరే, ఇది అంతా ఒక ఎత్తు. ఇంకొకటి ప్రభుత్వపరమైన పనుల్లో కూడా దాదాపు చిన్న కాంట్రాక్టర్లు పెద్ద కాంట్రాక్టర్లు ఏ పని చేయాలన్నా ఏదో ఒక కాంట్రాక్టర్కి ఇచ్చి కాంట్రాక్టర్ ద్వారా వ్యవస్థను అభివృద్ధిని ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ దశలో చాలామంది చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఈ మధ్యలో దాదాపు 2-3 సూసైడ్ కూడా చేసుకోవడం జరిగింది. ఎందుకు అంటే వాళ్ళకి సంబంధించిన సకాలంలో బిల్లులు రావడం లేదనే ఆవేదనతోటి సూసైడ్ చేసుకోవడం జరిగింది. నేను ఫ్లగార్డులు పట్టుకొని కూడా నేను ఒకవేళ నా బిల్లులు కనుక రాకపోతే మేము ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి కూడా మీడియా ముందుకు వచ్చి కూడా వారు మాట్లాడడం జరిగింది. ఎందుకు ఈ బిల్లులు ఇంపించడంలో ఎందుకు ప్రభుత్వ ఉదాసీనతనా, లేకపోతే ప్రభుత్వం దగ్గర నిధులు లేక జరుగుతలేదా, లేకపోతే ఇక్కడున్న నాయకత్వం వారికి సహకరించడం లేదా చిన్న చిన్న కాంట్రాక్టర్లకు? ఎందుకంటే ఇదే క్రమంలో మనం చూసుకున్నట్లయితే కొంతమంది బడా కాంట్రాక్టర్లకు మరి బిల్స్ సరైన పద్ధతిలో వస్తున్నాయి. ఒక్కొక్కసారి ఇంకా పెద్ద కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు ఇచ్చి మరి పనులు చేయించుకున్న సంఘటనలు కూడా మాకు కనబడతా ఉంటాయి. కానీ అదే స్థాయి చిన్న కాంట్రాక్టర్కు ఎందుకు ఈ వ్యవస్థ లోపభూయిష్టంగా మారింది? ఇది నాయకత్వ లోపమా, ప్రభుత్వ ఉదాసీనతనా? ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి కనుసనలో జరిగే పనులకు ఏవైతే ఉన్నాయో, భారతీయ జనతా పార్టీ ఏదైతే కేంద్రంలో నడుస్తున్న ప్రభుత్వం పనులు జరుగుతున్నాయో వాటికి మాత్రం బిల్స్ వస్తున్నాయండి.
ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్న పనులన్నిటికీ బిల్స్ వస్తున్నాయి. కేవలం రాష్ట్ర ప్రభుత్వ కనుసనలో జరిగేటి రాష్ట్ర ప్రభుత్వంలో పరిధిలో జరిగే ఏవైతే ఉన్న పనులు ఉన్నాయో వాటికి మాత్రం బిల్స్ రావట్లేదు. ఇది సుస్పష్టం. ఇది ఎక్కడ పోయినా చెప్తారు. గ్రామం అనుకోండి, మండలం అనుకోండి, ఏ సర్పంచ్ కదిలేయండి, ఏ ఎంపీటీసీ కదిలేయండి, ఏ జెప్యూటీసీ కదిలేయండి, స్థానిక సంస్థల లీడర్లు వాళ్ళే కదండి. వాళ్ళని అడిగాని చెప్తారు మాకు కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధులు మాత్రమే వస్తాయి, రాష్ట్ర ప్రభుత్వం వచ్చే మాత్రం ఆఫ్లైన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే ఇవాళ గమనించండి, రాష్ట్ర ప్రభుత్వం పీకలో తప్పులో కూరుకుపోయింది. పీకలో తప్పులో కూరుకుపోవడానికి కారణం ఏంటంటే ఉచిత పథకాలు విపరీతంగా, అంటే అవసరం లేని ఉచిత పథకాలు కూడా ఇవ్వడం ఏదైతే ఉందో లాస్ట్కు ఈ యొక్క అప్పులో కూరుకుపోవడానికి ప్రధాన కారణం. అందులో ముఖ్యంగా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ అసెంబ్లీ చూసుకుందాం. కరీంనగర్ అసెంబ్లీ పరిధిలో గతంలో ఒక 3 చెక్ డ్యామ్లు, చిన్న చిన్న చెక్ డ్యామ్లు, నీటి వరద ప్రవాహంతో నీళ్లు పోకుండా చెక్ డ్యామ్లు చేయాలని చెప్పేసి ప్రభుత్వం యోచించింది. దానిలో భాగంగా 3 చెక్ డ్యామ్లు 3 కూడా ఒక్కొక్క చిన్న చిన్న కాంట్రాక్టర్గా రావడం జరిగింది. 3 చెక్ డ్యామ్లు కూడా ఒక్కొక్క కాంట్రాక్టర్కు 3 చెక్ డ్యామ్లు కాంట్రాక్టర్ రావడం జరిగింది. వచ్చినప్పుడు ఆ పనులు ఆ కాంట్రాక్టర్తో నడిపేద్దా? నడిపించాలి. మరి ఎందుకు నడిపేయలేదు? ఏం చేశారంటే అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్ కింద 3 చెక్ డ్యామ్లు ఏవైతే చిన్న చిన్న కాంట్రాక్టర్లకు వచ్చిందో 3 రద్దు చేసి ఇక స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకు అన్నకు ఈ యొక్క 3 చెక్ డ్యామ్ కలిపి సింగిల్ టెండర్ పెట్టడం జరిగింది. 3 వేర్వేరు టెండర్లు ఉన్న దాన్ని తీసుకొచ్చి ఒక సింగిల్ టెండర్ వేసి అమౌంట్ని పెంచేసి ఒక సింగిల్ టెండర్ వేసి కనీసం ఆ టెండర్లు కూడా ఒక 5-6 టెండర్లు పడ్డాయంటే పర్లేదండి, ఓన్లీ సింగిల్ టెండర్. అంటే సింగిల్ టెండర్ పడ్డా అంటే మిగతా వాళ్ళందరూ బేరియడం, చిన్న కాంట్రాక్టర్లు బేరియడము, వాళ్ళకి అనుకున్న వ్యక్తికి రావడము, ఈ రకంగా కరీంనగర్లో నడుస్తూ ఉన్నది. దాని ప్రకారంగా ఇవాళ చెక్ డ్యామ్లు ఏవైతే ఉన్నాయో కొట్టుకపోయిన పరిస్థితి కూడా మీరు చూసారు. చెక్ డ్యామ్ కొట్టుకపోయినండి. చెక్ డ్యామ్ కొట్టుకపోయినని చెప్పేసి నేను అక్కడికి స్థానికంగా పరిశీలించి నేను మీడియాతో మాట్లాడుతుంటే, నేను ఏ రోజైతే నేను చెక్ డ్యామ్ కొట్టుకపోయిందని చెప్పేసి నేను మీడియాతో మాట్లాడుతున్నాను ఆ డేట్ చూసుకొని నా మీద SST కేసు పెట్టడం జరిగింది. అంటే గతంలో ఇక్కడ పనిచేసిన సిపి ఏదైతే ఉన్నాడో ఆయనే చాలా అవినీతి అక్రమాలకు పాల్పడేందుకు సపోర్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా నా మీద దాదాపు 37 దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. ఆ 37 దరఖాస్తులు తీసుకోవడం జరిగింది అనేక వ్యక్తుల ద్వారా. అదేవిధంగా నా మీద ఒక 7-8 కేసులు అప్పటికే ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అందులో SSTలు ఉన్నాయి, ఎక్స్ట్రాక్షన్ కేసులు అన్ని రకాలుగా ఉన్నాయి. అంటే ఈ రకంగా నా మీద కేసులు పెడితే నేను ఎక్కడ భయపడలేదు. ఎందుకంటే నేను తప్పు చేయనప్పుడు నేను పోలీస్ అధికారి కాదు, ఎవరికి భయపడాలి. నన్ను చాలామంది మీడియా వాళ్ళు కానీ కొంతమంది ఫోన్ చేసి నువ్వు అబ్స్కాండింగ్గా దొరకకు, సిమ్ము లోపలి పోలీసులు ఎమ్మడి దొరుకుతాడంటే తిరిగాను. నేను నా మీద కేసులు అయితే కూడా నేను పోలీస్ అధికారులతోనే మాట్లాడినాను. మీరు ఎందుకు కేసులు పెడుతున్నారు, కేసులు పెట్టిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు పరిచయం ఉందా, కనీసం వాళ్ళకు నేను తెలుసా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. నా దగ్గర నేను మానవకుల కమిషన్లో నా మీద తప్పుడు కేసులు పెడుతున్నానని చెప్పేసి నేను మానవకుల కమిషన్లో అప్పుడు చంద్రయ్య గారు చైర్మన్ ఉండే మానవకుల కమిషన్, నేను పిలిచేయడం జరిగింది. నా మీద అప్పటికే ఎఫ్ఐఆర్ ఏవైతే ఎఫ్ఐఆర్ ఉన్నాయో ఆ ఎఫ్ఐఆర్ నంబర్లను మెన్షన్ చేసుకుంటా నేను పిలిచేయడం జరిగింది. అప్పుడు ఈ ఫైల్ ది సర్టిఫికేట్ కాపీస్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్స్ అని చెప్పేసి అని డేట్ ఇవ్వడం జరిగింది. సాయంత్రం మధ్యాహ్నం హియరింగ్ అయింది. 4 గంటలకు నేను బయటకు వస్తుంటే నన్ను టూటం పోలీసు అరెస్ట్ చేయడం జరిగింది. అంటే నేను అవినీతి అక్రమం లేదా మాట్లాడుతున్నా అని చెప్పేసి నేను చాలా ఇష్యూల మీద బయటికి ప్రజలకు వెలుగులోకి తీసుకొస్తానని చెప్పేసి నన్ను నోరు ముంచడానికి నా మీద తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. కానీ నేను ఎక్కడ తగ్గలేదండి, అప్పుడు కూడా తగ్గలేదు. బలవంతాన పోలీసులకు 6 రోజులు నన్ను విపరీతంగా ఇబ్బంది పెట్టారు, అయినా నేను ఎక్కడ తగ్గలేదు. అయినా కూడా నేను మళ్ళీ అదే గ్రాండ్ ఇష్యూలో నేను అప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూకి ఇస్తే ఆ ఇంటర్వ్యూలో నా మీద ఆరోపణలు చేసి చెప్పి అప్పుడున్న స్థానికంగా ఉన్న మంత్రి నా మీద ఫిర్యాదు చేయడం జరిగింది. మంత్రి హోదాలో ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఎక్కడ కూడా నేను వెనుక తగ్గకుండా అదే ఇష్యూలు ఏవైతే ఉన్నాయో కంటిన్యూ చేస్తూ ఉన్నాను. కొత్త ఇష్యూలు కూడా నేను కంటిన్యూ చేస్తూ ఉన్నా. ఎక్కడ తగ్గే పరిస్థితి లేదు. ఎందుకంటే కర్మలో ప్రజలకు న్యాయం జరగాలి, అవినీతి రూపం ఆపాలి, అక్రమాలు జరగకుండా ఉండాలని చెప్పేసి అంటే ఏవో ఒక వ్యక్తి ముందుకు రావాలి. కాబట్టి ఆ ముందుకొచ్చే వ్యక్తి నేను ఎందుకు కాకూడదని చెప్పేసి అనుకోని నేను కొట్లాడుతూ ఉన్నాను. కొట్లాడుతూనే ఉంటాను. ఎవ్వరు ఏం చేసుకున్నారు నన్ను ఎవ్వరు కూడా ఏం చేయలేరు. ఎందుకంటే నేను ఏదైతే నిబద్ధత పనిచేస్తూ ఉన్నాను, నిజాయితీగా పనిచేస్తున్నాను. కాబట్టి నన్ను ముట్టుకుంటే వాళ్ళకే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆ రోజు నా మీద కేసు అందరూ కూడా ఈరోజు ఈ సిపి గారు వచ్చాక అందరూ కూడా జైలుకోవడం జరిగింది నా మీద కేసు వాళ్ళు. అంటే చెప్తున్నా, అంటే ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. నేను అధికారులు కూడా చెప్తున్నాను, వ్యవస్థ ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది. అధికారులు కూడా ఒకటే చెప్తున్నాం. అధికారులు మీరు ఎప్పుడు డ్యూటీలో ఉంటారు, రాజకీయ నాయకులు 5 ఏళ్ళు ఉంటారు పోతారు. కానీ వాళ్ళ మాటలు విని మీ యొక్క ఏదైతే మీకు ఉన్న వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలని చెప్పేసి మీ వ్యక్తిత్వం చెడగొట్టుకోవద్దని చెప్పేసి అధికారులు కూడా నేను చెప్తా ఉన్నాను. కొన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల మీద కూడా అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయి అంటూ మీరు గతంలో ఫిర్యాదులు చేయడం జరిగింది. అది ఏ పథకాలు, ఎందుకు జరిగాయి, దానికి సంబంధించిన వివరాలు కొంచెం చెప్పండి. కేంద్ర ప్రభుత్వము పేద పిల్లలకు బేటీ బచావో బేటీ పడావో అంటే
ఏదైతే ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చదువుల కోసానికి వాళ్ళ ఒక వికాసం చెందడానికి బేటీ బచావో బేటీ పడావో అని చెప్పేసి ఒక స్కీమ్ పెట్టడం జరిగింది. అందులో ఇక్కడ లోకల్గా ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వ కన్సల్లో పనిచేసే కొంతమంది అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ₹1,00,00,000 ఏదైతే ఉందో అవినీతి చేయడం జరిగింది. ఏ విధంగా అంటే బేటీ బచావో బేటీ పడావో అది ప్రతి ఒక్క వ్యక్తికి తెలవాలని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేయాలి. ప్రచారం చేయకుండా ప్రచార రథంకు వాడకుండా ప్రచార రథం వాడినట్టు బిల్స్ పెట్టుకోవడము, పాంప్లెట్స్ కొట్టియాలి, పాంప్లెట్స్ కొట్టేయకుండా పాంప్లెట్స్ కొట్టించి అని చెప్పేసి బిల్స్ పెట్టుకోవడము, వాల్ ఎడిటింగ్ చేయాలి, వాల్ ఎడిటింగ్ చేయకుండా వాల్ ఎడిటింగ్ చేసినట్టు బిల్స్ పెట్టుకోవడము. ఈ రకంగా సమావేశాలు పెట్టాలి గ్రామాలలో. సమావేశాలు పెట్టకుండా బేటీ బచావో బేటీ పడావో ఒక ఆ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి గ్రామాలలో పెట్టి, దానికి సంబంధించి పెట్టుకోవడం, ఈ గ్రామాలలో ప్రచారం చేయకూడదు. ఈ రకంగా అనేక రకాలుగా చేయని పనులు చేసినట్టు బిల్స్ పెట్టుకుంటే ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో అప్పుడు డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో బేటీ బచావో బేటీ డైరెక్టర్ దాకా ఇలా అక్రమాలు జరిగిన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ఆధారంగా ఎవరైతే అవినీతి చేసిన అధికారులను ఎవరైతే ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయాలి. కానీ సస్పెండ్ చేయలేదు, ఎందుకంటే స్థానికంగా ఉన్నప్పుడున్న మంత్రి కాపాడడం జరిగింది. అందుకే దీన్ని ఏం చేశాను అంటే నేను ఇక్కడ జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. వీళ్ళు పట్టించుకోకుంటే మళ్ళీ సెంట్రల్లో కూడా బేటీ బచావో బేటీ పడావో ఏదైతే శాఖ ఉంటుందో ఆ శాఖలు కూడా నేను ఫిర్యాదు చేయడం జరిగింది. తర్వాత ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంక్వైరీ చేసినాక తర్వాత అప్పుడు మాత్రం సస్పెండ్ చేయలేదు ఇంకా కూడా, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఏదైతే ఉందో వీరి అవినీతి అక్రమాలు చేసేటోళ్ళని పెంపొందిస్తూ ఉన్నది అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో. సస్పెండ్ చేయకుండా ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. నేనేమంటా అంటే ట్రాన్స్ఫర్లతోని ఇక్కడ ఏదో మనని ముచ్చగింపు చేయొద్దని చెప్పేసి అంటున్నాం. ఈ తప్పులు చేసిన వాళ్ళ రిమూవల్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. సస్పెండ్ అయితే కూడా మళ్ళీ 6 నెలల మళ్ళీ డ్యూటీ ఎక్కుతా ఉన్నారు, వాళ్ళందరూ రిమూవల్ చేయాలి. ఎందుకంటే ఒక్కసారి గుణం ఏదైతే ఉందో అవినీతి చేయాలని గుణం వచ్చిందనుకో, పురేగు పుట్టిన గుణం ఏదైతే ఉందో చచ్చదాకా పోదంటారు కదా, అట్లాంటి వ్యక్తులను రిమూవల్ చేస్తేనే ఈ యొక్క ఏదైతే సక్రమంగా ఈ స్కీములు ఏవైతే ఉన్నాయో నడవడానికి వీలు ఉంటుంది. ఈ స్కీములు కేంద్ర ప్రభుత్వము ఏవైతే ప్రవేశపెట్టిన స్కీములు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్ర ప్రభుత్వం కన్సల్లో జరుగుతున్న ఇంకా లోకల్ ఎమ్మెల్యేలు ఏవైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ స్కీమ్లని ఇక్కడ పబ్లిసిటీ చేయకుండా అడ్డుకుంటా ఉన్నారు. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలకు స్కీములు అమలవుతా ఉన్నాయి. ఇక స్థానికంగా ఉన్న ఇతర ప్రభుత్వాలు అంటే ఇండియా కూటమిలో ఉన్న ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో ఉన్న ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం, వీళ్ళు ఏవైతే ఉన్నారో ఇక్కడ కేంద్ర ప్రభుత్వ స్కీమ్ను అమలు చేస్తే మా ప్రజలు మా వైపు చూడరు, భారతీయ జనతా పార్టీకి వస్తారు, మా ఓటు బ్యాంకు తగ్గుతుంది అని చెప్పేసి మా స్కీమ్లను కూడా వాళ్ళ స్కీమ్లో ప్రచారం చేసుకుంటున్నారు. కనీసం స్కీమ్లలో మోడీ గారి ఫోటో కూడా పెట్టట్లేదండి. ఇప్పుడు కూడా చెప్తాను, జిల్లా కలెక్టర్ గారి చాంబర్లో కూడా మోడీ గారి ఫోటో లేదండి. జిల్లా కలెక్టర్ చాంబర్లో ఫోటో ఉండదు, ఏ ఒక్క రెవెన్యూ కార్యాలయాల్లో కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో మోడీ గారి ఫోటో ఉండే, ప్రధానమంత్రి ఫోటో ఉండేది. మరి గతంలో ఇందిరాగాంధీ ఫోటోలు ఉంటుండే, మన్మోహన్ సింగ్ ఫోటోలు ఉంటుండే, ఇప్పటికి కూడా ఇందిరాగాంధీ ఫోటోలు కొన్ని కార్యాలయాలు ఉన్నాయి. నేను అదే అడుగుతున్నా, ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఉన్నా లేకున్నా దేశ ప్రధాని ఫోటో ప్రతి కార్యాలయంలో ఉండాలి. ఆ దేశ ప్రధాని ఫోటో కూడా పెట్టట్లేదని చెప్పేసి కూడా నేను ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అధికారులకు కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది, మోడీ గారి ఫోటో పెట్టాలని చెప్పేసి. అయినా కూడా నిమ్మకు నీరెత్తే అధికారులు వివరిస్తున్నారు. కేంద్రం కూడా ఈ వ్యవస్థలపైన ఒక నిఘా పెట్టాలి, ఎందుకంటే వాళ్ళకి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి లేవా అని చెప్పేసి ఒక సపరేట్ టీమును పెట్టాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను నేను. ఓకే, నమస్తే అండి. ఎందుకంటే విలువైన సమాచారాన్ని అందించారు. వ్యవస్థలు సక్రమంగా నడవాలంటే అవినీతికి తావు లేకుండా, అక్రమాలకు తావు లేకుండా వ్యవస్థ నడవాలంటే వ్యవస్థలు కూడా దానికి తగ్గట్టుగా నిజాయితీతో పనిచేయాలనే విషయాన్ని మీరు గుర్తు చేస్తున్నందుకు సంతోషం. అదేవిధంగా చాలా మట్టుకు అవినీతిపై పోరాడే వ్యక్తులు తక్కువగా ఉంటారు. మీరు ధైర్యంతో పోరాడడం అనేది అభినందనీయం. మీ సేవలు ప్రజలు ఉపయోగించుకోవాలని అదేవిధంగా అందరికీ కోరుతూ జై శ్రీరామ్.